రకమైనటువంటి మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులందరికీ ఫస్ట్ పాదాభివందనాలు సార్. మీకు ముఖ్యంగా నా పేరు పద్మ, నేను 4th బ్యాచ్. నేను పద్మ అంటే తెలవట్లేదు, ఎల్ పద్మ అంటేనే అందరికీ తెలుస్తుంది. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ విద్య నాకు దాదాపు నన్ను నా ఆఫీసర్లు ఎక్కడ చదువుకున్నావు అమ్మ అడిగే స్థాయికి నేను ఎదిగాను మేడం. నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం సార్. ఎందుకంటే ఇవన్నీ మీ దగ్గర నేర్చుకున్నటువంటిదే. ఒక హెచ్ఎంగా చేస్తూ 4 times ఒక హెడ్ మాస్టర్గా బెస్ట్ అవార్డ్స్ తీసుకున్నాను, టీచర్గా 6 times తీసుకున్నాను. మొత్తం 9, 10, 11 times నేను అవార్డ్స్ తీసుకోవడం నా గురువర్యులు నాకు నేర్పినటువంటిదే. ఈ స్కూల్ నేర్పినటువంటి సంస్కారమే. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికీ కూడా. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ హిందీగా ఇప్పటి వరకు నా చేతిలో 19 బ్యాచెస్ వెళ్ళాయి. 19 బ్యాచెస్లో నేను కూడా నా పిల్లలు 9 members స్కూల్ అసిస్టెంట్ హిందీగా చేస్తున్నారు. నాకు అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను హిందీ సబ్జెక్ట్లో మా ఐటీఐ డిపార్ట్మెంట్లోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. అంతేకాదు నేను ఒక హిందీ సబ్జెక్ట్ అనే కాదు, ఆల్ సబ్జెక్ట్స్ ఎక్కడ చదువుకున్నామా అనే స్థాయికి నేను ఆల్ సబ్జెక్ట్స్ కూడా చెప్పగలుగుతున్నాను. సార్ నేను అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను, వెనక అక్క నన్ను ఆపుతుంది. సో నేను చిన్న పాట పాడాలనుకున్నాక ప్లీజ్. నేను చిన్నప్పుడు పాడినటువంటి పాటని. గురువులారా వందనాలు అందుకోండి, మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి. ఇక మీ సేవ చేయు వారమే, ఇక మీ మేలు మర్చిపోము. ఓ గురువులారా వందనాలు అందుకోండి, మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి. కొట్టి తిట్టి భయపెట్టి ఏడిపించిన మీ రుణం తీరిపోనిది, బుజ్జగించి లాలించి నవ్వించిన మీ రుణం తీరిపోనిది. మీరు చెప్పే పాఠమే జీవితమున మారదు, మీరు చూపే బాటయో జీవితమున మారదు. మీ స్వాదమైన ఈ సేవయే, ఇక మీ మేలు మర్చిపోము. ఓ గురువులారా వందనాలు అందుకోండి, మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి. చదువు సంధ్యాలెన్నో మాకు చక్కదిద్దిరి, మీ రుణం తీరిపోనిది. ఆట పాటలెన్నో మాకు నేర్పించిరి, మీ రుణం తీరిపోనిది. మీరు చూపే బాటయో జీవితమున మారదు, మీ నిస్వార్థమైన ఈ సేవయే, ఇక మీ మేలు మర్చిపోము. ఓ గురువులారా వందనాలు అందుకోండి. థ్యాంక్ యూ సార్. పద్మ చాలా సంతోషకరమైనది, గర్వకారణమైనది. ఒకసారి మీ మాటల్లో. ఇక్కడికి రావడం నాకు భయంగానే ఉంది, కానీ నాలో ఉన్న ఫీలింగ్స్ తెలియాలి అంటే కంపల్సరీ ఇక్కడికి రావాలి, మాట్లాడాలి, చెప్పాలి. ఈరోజు నాకు స్పెషల్ డే. 2018 February 2nd నేను అపాయింట్మెంట్ తీసుకుని ఈ స్కూల్లో పీజీటీ బయోసైన్స్ గా జాయిన్ అయ్యాను. ఈరోజుతో 7 years కంప్లీట్ అయ్యి 8th year లో అడుగుపెట్టా. అలాగే నా గురువులందరినీ కూడా నేను కలుసుకున్నా. ప్రతి ఒక్క రోజు మీ అందరినీ తలుచుకుంటా, పేరు పేరున. భవానీ మేడంతో మొదలు పెడితే సరస్వతి మేడం, మల్లీశ్వరి మేడం, మేము వచ్చిన స్టార్టింగ్ లో మేడం వాళ్ళు ఉండేది. తర్వాత మనోహర్ రెడ్డి సారు, విక్షేపత్ సారు, బుచ్చయ్య సారు, సురేందర్ సారు, సంపత్ సారు, కృష్ణకుమార్ సారు, ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని నేను మర్చిపోలేదు.
ఆ పీటీ మేడం సావిత్రి మేడం ని కూడా అలాగే, మల్లీశ్వరి మేడం ఎంత గుర్తున్నారో సావిత్రి మేడం అంతే. మా పిల్లలు ఇప్పుడు ఎవరైనా మాట వినకపోతారే, మీరు ఇప్పుడు ఇలా ఉన్నది, అప్పుడు మా మేడం వచ్చిందంటే మేము ఇట్లా స్ట్రైట్ గా నిలబడే వాళ్ళం. మా టీచర్స్ తో మేము వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేదో అంత ప్రేమగా ఉండేది. వాళ్ళు మా పేరెంట్సే. మేము స్కూల్లో అడుగుపెట్టినప్పటి నుంచి 10th అయిపోయే వరకు అసలు ఇంటికి వెళ్ళే వాళ్ళమే కాదు. ఒక్కసారి ఓన్లీ అసలు ఎంత హెల్త్ ప్రాబ్లం వచ్చినా మా టీచర్స్ వాళ్ళ పిల్లల్లాగే చూసుకునేది. మేము ఇప్పుడు మిమ్మల్ని అలాగే చూసుకుంటామన్నా కూడా వాళ్ళు అసలు వినరు, బాగా చిరాకు చేస్తారు. కానీ మేము ఎప్పుడు మా టీచర్స్ అలా ఇబ్బంది పెట్టినామని మేము అనుకోవట్లేదు. వాళ్ళు మమ్మల్ని అలా చూసుకోవడం ఇప్పుడు యాస్టీస్ వాళ్ళకి నేను ప్రతిరూపం లాగే నా పిల్లల్ని నేను చూసుకుంటున్నా. కాలేజ్ లో ఎంత ప్రేమ చూసుకునే వాళ్ళో నేను అంతే ప్రేమ చూసుకుంటా. ఇక్కడున్న స్టూడెంట్స్ ని కూడా అడగండి. ప్రతిసారి చెప్తానే ఉంటా టీచర్స్ గురించి చెప్పుకున్నా. నన్ను థ్యాంక్ యూ సార్, నాకు ఇది ఒక మంచి అవకాశం మీకు అందరికి నేను నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి జ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మాగనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. సార్ మేడం, నిజంగానే మీరు తరగతి గదిలో మా తలరాతల్ని మార్చేశారు సార్. అసలు మేము ఏమవ్వాలో మాకు తెలియని పరిస్థితి. కానీ మీ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యా బుద్ధుల వల్ల కావచ్చు మేము ఈరోజు మీరు అనుకున్న స్థాయి కాకపోయినా కూడా మీరు పెట్టిన స్టాండర్డ్స్ ని మేము ఫాలో అవుతున్నాం సార్. ఇంకొక విషయం నా పర్సనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైనా ఏదైనా హర్డిల్ని క్రాస్ చేసినప్పుడు, అంటే ఇది నాకు ఇంపాసిబుల్ అని నాకు అనిపించినప్పుడు, నేను స్కూల్లో ఎలా ఉండేదాన్ని, నాకు స్కూల్లో మీరు నాకు ప్రోత్సహించడానికి మీరు చెప్పిన మాటలు నేను గుర్తు తెచ్చుకునేదాన్ని. కంపల్సరీగా దాన్ని సాధించి ఆ విషయానికి సంబంధించిన ప్రశంసను నేను తీసుకునేదాన్ని సార్. ఆ విషయం అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. మనమైతే ఇక్కడ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ గా చేస్తున్నా. ఒక విషయం ఏంటంటే, కృష్ణకుమార్ సార్ చేసే స్కూల్ దగ్గరలో మాకు కోటినేల్ కెనాల్ ఉంది. 2006 నుండి సార్ అక్కడే ఉన్నారు, నేను తొర్రూరులోనే ఉన్నాను. ఆ కెనాల్ సైడ్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఒక్కరోజు కూడా కలుసుకోలేకపోయాం మనం అక్కడ. అంటే స్కూల్ పక్కనే కదా, ఎప్పుడు మేము వెళ్తూ ఉండేది. అంటే ఆ వేలో ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు కనపడలేకపోయారు. చేసింది కూడా అగ్రిమెంట్. అది సరే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.